ఎం న్యూస్ కి స్వాగతం. పీఠాపురం నియోజకవర్గానికి ఏం చేశారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ కు ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పీఠాపురం పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పీఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఉమ్మడి పీఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చూడాలండి సభ్యులతో కూడా జెండాలు పెట్టుకోండి. మన ఇంటితో మన గర్వగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు పూర్తిగా మరింతగా అభివృద్ధి చేసి తీరుతామంటూ హామీగా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు మీకు సంయుక్తంగా హామీ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని దించాలి చేసి అతను చేసి దుర్మార్గం పనులు కూడా ప్రతి ఇంటికి విశదీకరించి చెప్పడం జరిగింది. అంటే మొత్తం 9 నెలలు 53,600 ఇల్లు తిరిగాను. 1,70,000 మంది ఓటర్స్ కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో మరి దాన్ని తెలుగుదేశం పార్టీ అంతా కూడా పట్టుదలతో గట్టి కసితో పనిచేస్తూ ఉంది. ఉదయం 7:30 నుంచి మేము ఈరోజు పీఠాపురం టౌన్లో 5, 6, 7, 9 వార్డుల్ని తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ మరి ఆయన్ని గెలిపించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మేము ఇదివరకు చేసిన అభివృద్ధి చంద్రబాబు టైంలో ఈ 2 కూడా ఓటర్స్ తెలియజేస్తూ మరి 2 ఓట్లు కూడా రాజుదాస్ చేయాలని అదే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇదే వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంటే ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన 1,10,00,000 వరకు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించారు డ్రైన్స్ అన్ని తీసి. ఇప్పుడు గీత గారు ఉన్నారంటే ఆవిడ 5 ఏళ్ళు అయింది కనపడలేదు, ఆయన పట్టించుకోదు. ఆవిడకి కావాల్సింది ఒక ఓటు వేసాక 5 ఏళ్ళ తర్వాత కనపడుతుంది. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి గమనిస్తున్నాయి. అంటే 2009, 14 ఏమైంది, ఆవిడ ఓటు వేయించుకుందో ఎక్కువ కనపడలేదు. సరే 9, 14 నేను పనిచేశాను లేదా, అలాగే 14లో నేను గెలిచాను. ఆవిడ 19 వరకు పనిచేయాలి అక్కర్లేదా గీత గారు, కనపడలేదు. వచ్చింది మళ్ళీ ఆవిడ ఓటు వేయించుకుంది, వెళ్ళిపోయింది. కరోనాలో లేదు, ప్రజల కష్టాల్లో లేదు, రైతుల కష్టాల్లో లేదు, మరి మురుగు వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోయి జనం అంతా గోలెడుతుంటే లేదు, మంచినీళ్ళు లేకపోతే లేదు, రైతులు ధాన్యం కొనకపోతే లేదు, ధాన్యం డబ్బు ఇవ్వకపోతే లేదు, మునిగిపోతే లేదు, నీళ్లు రాక ఎండిపోతే లేదు. ఆవిడ గీత గారు ఇన్ని సమస్యల్లో ఆవిడ లేకుండా ఇవాళ వచ్చి ఓటేయండి సెకండ్లు ఇచ్చి మళ్ళీ నమ్మ కొత్త ప్రాపగండ. వరం గారికి సీటు తీసేశారు కదా నాకేయండి, నా సీట్ ఏమీ తీసేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కింద లెక్క. నా సీట్ ఏం తీసేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా గౌరవం మాకుంటుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.